Hello Andy, welcome back to our channel, Na Prayanam. Today's video is about passport verification and required documents అండి. I have recently visited passport office, so నేను అనుకున్నాను ఒక వీడియో చేస్తా దట్ ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలుస్తుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది తీసుకోవాలండి. ఇన్స్ట్రక్షన్స్లో అయితే అవసరం లేదని చెప్పేసి ఉంటుంది, బట్ మనం తీసుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ బయట సెక్యూరిటీ అంకుల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు లోపలికి పంపిస్తారు. దెన్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ మన ఎస్ఎస్సి మెమో, ఇంకా ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి, బట్ ఎస్ఎస్సి మెమో మ్యాండేటరీ అండి. ఇవి చూపించాలి. ఇవి చూపించాక వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకొని మనకు ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చాక లోపలికి పంపిస్తారు. అక్కడ 3 కౌంటర్స్ ఉంటాయి, లైక్ ఏబిసి. ఫస్ట్ మనం ఏ కౌంటర్కి వెళ్ళాలి. ఏ కౌంటర్కి వెళ్ళిన తర్వాతకి ఫస్ట్ మనకి ఇచ్చిన టోకెన్ ఉంటుంది కదా, ఆ టోకెన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ని చూస్తూ ఉండాలి, సో దట్ మన టోకెన్ వచ్చినప్పుడు మనం ఆ కౌంటర్కి వెళ్తే సరిపోతుంది. అలాగే మన నేమ్స్ కూడా పిలుస్తారు ఆ కౌంటర్లో ఉన్న వాళ్ళు. కౌంటర్కి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు మళ్ళీ మన ఎస్ఎస్సి మెమో ఇంకా ఆధార్ ఓటర్ కార్డ్ వెరిఫై చేస్తారు. వాళ్ళు చూసి మన ఫోటో ఇంకా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. మీరు అప్లై చేసేటప్పుడే మీ ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్ పైన ఏ అడ్రస్ కానీ ఎట్లాంటి డీటెయిల్స్ కానీ ఎలా ఉన్నాయో అలానే చూసుకోండి. బికాజ్ నాకైతే కొంచెం మిస్ మ్యాచ్ వచ్చింది చిన్న మిస్టేక్ వల్ల, బట్ మళ్ళీ కరెక్ట్ చేశారు. సో మీరు ముందే చెక్ చేసుకోండి. ఏ కౌంటర్ అయిపోయిన తర్వాతకి బి కౌంటర్కి పంపిస్తారు. సేమ్ అక్కడ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేశాక సి కౌంటర్కి పంపిస్తారు. సేమ్ మళ్ళీ అక్కడ కూడా అంతా చెక్ చేసి వెరిఫై చేస్తారు. వెరిఫై చేశాక అంతే అండి, ఇక్కడ వరకు అయిపోతుంది. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ అండి. పోలీస్ మన ఇంటికి కానీ లేదా స్టేషన్కి కానీ కాల్ చేసి రమ్మంటారు. మనకి వాళ్ళు వచ్చే ముందే మెయిల్ వస్తుంది. వాళ్ళు వచ్చాక మళ్ళీ మన ఏదైతే ఫామ్స్ ఉంటాయి కదా, మనం ఆఫీస్లో ఫామ్స్ పిన్ చేసి ఇస్తారు. లైక్ మన ఎస్ఎస్సి జిరాక్స్, అప్లికేషన్ ఫామ్, ఇంకేదైనా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి జిరాక్స్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు పిన్ చేసి సి కౌంటర్లో ఇచ్చాక ఇంకా అంతే అండి, అక్కడ వరకు అయిపోతుంది కదా. మళ్ళీ ఆ పేపర్స్ మనకే ఇచ్చేస్తారు. ఆ పేపర్స్ మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ పేపర్స్ని చెక్ చేస్తారు. అంతే అండి, ప్రాసెస్ ఇక్కడ వరకు అయిపోతుంది. నెక్స్ట్ మనకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అంతే అండి. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్, ప్లీజ్ do like, share and subscribe to our channel, Na Prayanam. Thank you.